హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తేనె చినుకులు 8వ తెలుగు వాచకంలో ఇప్పుడు మనం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 6 మంత్స్ సంబంధించినది ఫస్ట్ బుక్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ మనకి పద్యాలు సో ఇక్కడ చూడండి, మనం వచ్చేసి విశేష సూచికలో పాఠం, ఇతివృత్తం, ప్రక్రియ. స్పీడ్గా చెప్తాను చూడండి. పాఠం, ఇతివృత్తం, ప్రక్రియ. పాఠం వచ్చేసి పాఠాలు: సమైక్య భారతి, మేకపోతు గాంభీర్యం, కోయ గుర్రం, పిల్లలం, సమయస్ఫూర్తి, మదర్ తెరీసా, నీవేమైనా చేయగలవు, విద్యార్థిగా నేను, సూక్తి సుధా, యువరతను, చిన్న వస్తువులు, ఖరీదైన వాసన, బాల్యవాద్యం, వైజ్ఞానిక కబుర్లు, ఉత్తర కుమార ప్రగల్భాలు, సమాజం, అర్థాల పట్టిక. ఇక్కడ ఎస్పెషల్లీ మనం గుర్తించాల్సింది ఏంటంటే కనుక సమైక్య భారతి. సో చూస్తానే ఏమనిపిస్తుంది, ఇతివృత్తం ఏమేమి ఉండొచ్చు, ప్రక్రియ అనేది ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సమైక్య భారతి అనేది ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ గేయ రూపంలో ఉంది. మేకపోతు గాంధీర్యం చదువు ఆనందించు, అది కథ అనేది అందరి కథ. కొయ్య గుర్రం అద్భుత కథ, ఇది కూడా కథ. పిల్లల స్వభావం, ఇష్టాల గురించి ఉంటుంది. సమయస్ఫూర్తి వికలాంగుల ఆత్మధైర్యం కథ ఇది. మదర్ తెరీసా చదువు ఆనందించు వ్యాసం. నీవేమైనా చేయగలవు విశ్వకల్పన వచన కవిత. విద్యార్థిగా నేను విద్యా వ్యాయామ ఆత్మకథ. సూక్తి సుధా నీతి విలువలు పద్యం. యువరతను జాతీయ నాయకుడి జీవిత విశేషాలు వ్యాసం. చిన్న వస్తువులు పర్యావరణ విలువలు పద్యం. ఖరీదైన వాసన చదువు ఆనందించు కథ. బాల్య వాద్యం పిల్లలు బాల్యం వ్యాసం. వైజ్ఞానిక కబుర్లు విజ్ఞానం సంభాషణ. ఉత్తర కుమార ప్రగల్భాలు చదువు ఆనందించు కథ. సమాజం మానవతా విలువలు పద్యం. సో ఇవి మనం మొత్తం వచ్చేసి మనకు 12 లెసన్స్ ఉన్నాయి 8th క్లాస్లో. సో మనం ఇప్పుడు ఫస్ట్ లెసన్కి వెళ్దాం. సమైక్య భారతి. సో మనకు మామూలుగా ఉంటారు పై చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారంటే ఇంకా అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కలిసి మన జాతీయ జెండాను అక్కడ రిప్రజెంట్ ట్రై చేస్తున్నారు అంతే. సో ఇక్కడ వచ్చేసి నారాయణ నారాయణ నారాయణ, అల్లా అల్లా అల్లా, మా పాలిట తల్లి నీ పిల్లల మేమేనయ్యా, మతమన్నది నా కంటికి మసకై, మతమన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు. అంటే అందరం బాయ్ అనేది ఇక్కడ మెయిన్ వాళ్ళ ఉద్దేశం. సో ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే, మతం వద్దు గతం వద్దు మరణ హోమం వద్దు, మమతన్నది గాంధీజీ హితమైతే, మమతన్నది లోకానికి హితమైతే, హిందువులం ముస్లింలం అందరం మానవులం అందరం సోదరులం. సో ఇది రచించినది ఎవరంటే దేవులపల్లి వెంకట శాస్త్రి. ఎవరు రచించారు? దేవులపల్లి వెంకట శాస్త్రి. కాలం అంటే ఈయన జీవించిన కాలం 1890 నుంచి 1890. జననం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చండ్రపాలె. సో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? సో ఈజీ గుర్తుంటాడు అనుకుంటున్నా, నాకు తెలిసి దేవులపల్లి వెంకట శాస్త్రి. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు బా అందరూ చెప్పండి. పవన్ కళ్యాణ్. ఓకే. రచనలు: కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు. బిరుదులు: కళాప్రపూర్ణ, పద్మ విభూషణ్. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ పేరు ఏం పేరు? సమైక్య భారతి. ఈ సమైక్య భారతిని రచించినది ఎవరు? దేవులపల్లి వెంకట శాస్త్రి. ఈ దేవులపల్లి వెంకట శాస్త్రి ఎక్కడికి సంబంధించిన వాడు? పిఠాపురం జన్మస్థలం. దేవులపల్లి వెంకట శాస్త్రి, దేవులపల్లి వెంకట శాస్త్రి, వెంకట కృష్ణ శాస్త్రి, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి శాస్త్రి అని గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటాను ఉద్దేశం అది. రచనలు వచ్చేసి కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు. బిరుదులు: కళాప్రపూర్ణ, పద్మవిభూషణ్. కళాప్రపూర్ణ, పద్మవిభూషణ్. భావం వచ్చేసి శ్రీమన్నారాయణ అల్లా ఆయన మన పాలిట దైవమై మనమందరం ఆయన పిల్లలం. మతం అనేది నా కంటికి మసక లాంటిదై, అది నా మనసును మబ్బుల లాంటిదైతే, ఆ మతం గీతం నాకు వద్దు, ఆ మాయా మర్మం అసలే వద్దు, మతం మన మధ్య పగ కోపాన్ని తెస్తే, గతం మన మధ్య కొట్లాటలు కక్షలు కలిగిస్తే,
అలాంటి మతం వద్దు, గతం వద్దు, హత్యాకాండలు అసలే వద్దు. మహాత్మా గాంధీ గారు ప్రబోధించే మత సామరస్యమే ప్రపంచానికి మేలు చేస్తుంది. హిందువులు, ముస్లింలు అందరూ మనుషులే, అందరూ సోదరులే, సోదరభావంతో ఉండాలి, నడుచుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. మనకి ఇండైరెక్ట్గా సమైక్య భారతి ఆడ పద్యంలోనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం టైటిల్లోనే మనకి ఇది ఏంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో సమైక్య భారతి రాసింది ఏమో దేవురపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ మేకపోతు గాంభీర్యం. సో మేకపోతు గాంభీర్యం అని అందరూ తెలుసు. ఒకనొక రోజు ఒక మేకల కాపరి ఉండేవాడు. అతనికి చాలా మేకలు ఉన్నాయి. ఒక మేక వచ్చేసి ఆ మేకలు మనం ప్రతిరోజు అడవికి తీసుకెళ్తుండేవాడు. ఒకనొక రోజు అది రాత్రి అవుతుంది. ఒక మేక అనేది తప్పిపోతుంది. ఆ తప్పితే సింహం తన గుహలో పడుకొని తమ ఉన్న మరొక జంతువుని చూసింది. అది పోయి సింహం గుహలోకి వెళ్తుంది. చీకట్లో మేకపోతున్న కళ్ళ నుంచి మిరమిలాడుతుంటాయి కాబట్టి దానికి పెద్ద గడ్డం ఉంటుంది. ఉన్న కొమ్ములు వీటన్నిటికీ ఉన్న జంతువు చూడగానే సింహానికి ఒక రకమైన భయం అవుతుంది. అలాంటి వింత జీవన సింహం ఎప్పుడు చూసిండదు. మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండె జల్లు అనేది, కానీ భయాన్ని లోపల అంచుకొని సింహాన్ని బారి నుండి బయటపడాలని, తన ప్రాణాలు దక్కించుకోవాలని ఆలోచిస్తుంది. తెల్లవారుతుండగా బయటకు వచ్చి మేకపోతు సింహం జంకునకు కనిపెట్టిన మేకపోతు నీవెవరు? సో మేకపోతును చూస్తేనే సింహం కొంచెం భయపడింది కాబట్టి అప్పుడు ఈ మేకపోతు అనేది ఒక తెలివి చేసింది. నువ్వెవరు అని గర్తించింది. నేను సింహాన్ని ముగరాజు అని వీడేపడుతూ చెప్పి తామెవరు అని భయంగా అడిగింది. ఓహో, నువ్వేనా సింహాన్ని ముగరాజు? నా అదృష్టం పనిది. 1000 ఏనుగులను 100కు పైగా పులులను నేను ఇప్పటి వరకు చంపాను తెలుసా. సింహాన్ని చంపేంత వరకు ఆ గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఈనాటితో నాకు దీక్ష ముగిసింది అని అంటది. సో ఇప్పుడే నేను చంపి నా గడ్డం తీసేసుకుంటాను అంటూ మరిగింది. గంభీరంగా మేకపోతు ముందు కాలం రెండింటినీ పైకెత్తి ఒక దూకు దూకింది. అది చూసిన సింహం హడలిపోయి పరిగెత్తించింది. బతుకు జీవుడా అంటూ ఇది బయటకు వచ్చేసింది. సో ఇదొక తెలివి. మనం కూడా సరే, మనకు కూడా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలనేది కాన్సెప్ట్. మేకపోతు గాంభీర్యం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొయ్య గుర్రం అంటే ఏంది? పూర్వం అనే కార్తికేయుడు అనే మహారాజు పరిపాలించాడు. ఆయన ధర్మాత్ముడు, గొప్ప వీరుడు. కార్తికేయ ప్రభు ఒక కొడుకు వచ్చేసి యువరాజు జయసింహుడు. యువరాజు తండ్రిని మించిన తనయుడు, గొప్ప వీరుడు, సాహసవంతుడు. సో ఇక్కడ ఏంది కథ ఏంటంటే కనుక రాజు ఉంటాడు, రాజు కొడుకుంటాడు. రాజు కొడుకు తీసుకొని ఒక కొయ్య గుర్రాన్ని ఒకతను వడ్రంగి తయారు చేస్తాడు. ఆ వడ్రంగి వచ్చేసి ఇది అది పైన గాల్లో తిరుగుతాడు, నాకంటే కూడా రాజుకే మేలని రాజుకి ఇచ్చేస్తాడు. రాజు కొడుకు తీసుకుపోయి అక్కడుండే హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. అదే ఇక్కడ జరిగేది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనుకుంటాడు. అలా ఊహించి భార్య బిడ్డల విషయం చెప్పి వాళ్ళకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? గుర్రాన్ని ఎక్కి గాల్లో పైనుంచి కిందకి దిగుతాడు. కానీ ఆయన రాలేడు, ఎక్కడ వెళ్ళిపోతాడు దూరంగా. సో దాన్ని ఎలా నడపాలో నేర్చుకున్న తర్వాత కొయ్య గుర్రాన్ని అదుపు చేసి వెనక్కి మళ్లించడం ఎలాగో తెలియదు. అయినా భయపడకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరకు చీకటి వేళకు దాన్ని కిటుకు తెలుసుకొని అదుపులోకి తెచ్చుకోగలుగుతాడు. అది పుణ్యవ్రాత వేణుల్లో గంగాంతంలో అద్భుతంగా ఉంది. కానీ ఉదయాన్నే నుండి ఎడతెరిన ప్రయాణం ఆరుపైకి ఒకసారి ఆగిపోతాడు. రాత్రి 2వ జామున గడిచేసరికి కొయ్య గుర్రం ఒక నగరాన్ని సమర్పిస్తుంది. ఆ కొయ్య గుర్రాన్ని భటులు ఎవరు గమనించకుండా అంతఃపురంలోకి కిందికి దింపుతాడు. అక్కడ పట్టుపాను చుట్టూ అనేక మంది దాసీలు ఉంటారు. దోమతెరలో ఒక అద్భుతమైన సౌందర్య రాశి గాఢ నిద్రలో ఉంటుంది. ఆమె ఏ దేశం రాకమో తెలియదు. అక్కడ పల్లెంలో ఉన్న ఆహార పదార్థాలు పళ్ళు ఆరగించి ఆకలి తీర్చుకుంటాడు. కొయ్య గుర్రం ఎక్కిన సమయం పోయినది. మహారాత్రి ఎండిపోతుంది. మర్నాడు అటుగా వచ్చిన వారిని జయసింహుడు విచారించగా అది మాలవ రాజ్యానికి తన చూసినది సౌందర్యవతి యువరాణి మణిమేఖల. యువరాణి ఎవరు? మణిమేఖల. ఓకేనా. సో ఇది మెయిన్ అంతే. వాళ్ళు వస్తారు, మళ్ళీ ఆయన్ని వడ్రంగిని వచ్చేసి చంపాలనుకుంటారు రాజు. కానీ అంతలోపు ఈయన వచ్చేసి కాపాడతాడు. అమ్మో, రాజు కోపం వచ్చినా కానీ కష్టమే. ఆ రోజుకి ప్రభువు క్షమించాలి. ప్రభువులకు అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా తట్టుకోలేం. ఒకవేళ యువరాజు వారు రావడం కాస్త ఆలస్యం అయితే వెంటనే మా ప్రాణాలు ఉండేటివి కాదని
నా బిడ్డలు అనాథలైపోయేవారని మా రామాపురంలోనే మేము సుఖంగా ఉంటామని వస్తాడు. అప్పుడు ఏమంటే రాజు అన్నీ ఇస్తానంటాడు, కానీ వద్దు స్వామి అని వచ్చేస్తాడు. ఓకేనా, ఇది కథ. 3 పిల్లలం అంటే ఏంది, మేము ఆడుకుంటుంటాం, హ్యాపీగా ఉంటాం, మాకు ఇదే ఫేస్, మాకు ఇదే మేలు, మేము అందరం, మాకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఏం లేవు, అందరం ఒకటే, మేము హ్యాపీగా ఉంటాం అనేది ఉంటాం. పిల్లలం ముసిముసి నవ్వుల పిల్లలం, ఇచ్చే రేపటి మూలం, అలసిపోయిన చిరునవ్వులం, నల్లగా నలుపు తెలుపు అనేది వీళ్ళకి తెలియదు. మెయిన్ కాన్సెప్ట్ అది. ఇక్కడ వచ్చేసి మన సారాన్ని చూద్దాం. మేమంతా చిన్న పిల్లలం, మేము రేపటిని విరబుచ్చుకునే పువ్వులం, మేము ఆరవేసిన చిరునవ్వులం, రంగు నలుపు తెలుపు అయినా అందరం ఒకటే ఉంటాం. బీదవారు గొప్పవారు అనే తేడా ఉండదు, మానవులంతా ఒక్కటే అనే వాళ్ళకు చిరునవ్వుగా భావిస్తాం. రంగులు బట్టి తేడా చూసి చీకొట్టి అవమానిస్తాం. రంగులను బట్టి తేడా చూపితే కల్లా కాపటం మాకు తెలియదు, కల్తీలు మోసాలు మేము చెయ్యం, అవన్నీ మాకు నచ్చవు. తెల్లగా ఉండేవన్నీ పాలు, నల్లగా ఉండే అని మేము నమ్ముతాం. ఎప్పుడు ఎవరికి ఏమీ హాని చేయం. కాయ కష్టం చేస్తూ మమ్మల్ని పోషించే వాళ్ళని కళలు నిజం చేయాలని చేసేవాళ్ళం. మాయలు మర్మాలు మాటే లేని కొత్త లోకాన్ని చూసి దీపాలం. హాయిని కలిగిస్తూ మేలుకొలుపు పాటలు పాడేవాళ్ళం. అంతటా కలియుగ తిరుగుని తుల్లిపడే లేగదూడలం. మేము పిల్లలం. సో పిల్లల గురించి ఎక్స్ప్లెనేషన్. మాకు కోపం రాదు, మంచోళ్ళం. సో ఇక్కడ ఏంటంటే కనుక కీచులాట్లు ఉండవు. సంతానం లేదని బాధపడుతూ కనిపించిన రాయికి రప్పకు మొక్కుతూ ఆరాటపడే తల్లులు కన్న పిల్లలం మేము. మాదో కొత్త లోకం. అక్కడ వాడు వీడు అనే తేడాలు ఉండవు, అంతా మన వాళ్ళే. చేయి కలుపుతాం, అందరిని హాయిగా పంచుకుంటాం. ఓకే.